హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే రాత్రంతా ఆలోచించి ఇంకా రేవతికి కాల్ చేస్తాడు. రేవతి రాజ్ ఫోన్ కాల్ చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ, రా తమ్ముడు, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అక్కడ అంతా బాగానే ఉంది కదా అని చెప్పి రేవతి కంగారు పడుతూ ఉంటే ఇంకా రాజ్ అయితే, అక్క నేను బాగానే ఉన్నాను, కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఈ టైంలో కాల్ చేశాను, ఏమనుకోకక్క అని అంటుంటే, అయ్యో ఏం పర్వాలేదు తమ్ముడు, నువ్వు ఈ టైంలో కాల్ చేసేసరికి కాస్త కంగారుగా అనిపించింది, ఏమైంది తమ్ముడు అని అడగడంతో, అక్క ఆ సీనుగడికి వాళ్ళమ్మంటే చాలా ఇష్టమని అర్థమైంది. ఈసారి కనుక ఆ సీనుగడు వాళ్ళమ్మకి ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఒక ప్లాన్ని అమలు చేయాలి అని చెప్పి ఇంకా రాజైతే రేవతితో చెప్పడంతో, రేవతి సరే తమ్ముడు అలాగే చేస్తాను అని అనుకుంటూ ఇక రత్తమ్మ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే రత్తమ్మ సీను కనిపించలేదని చాలా దిగులుగా అక్కడే పడుకుని ఉంటుంది. ఇంకా రత్తమ్మ దగ్గరికి వెళ్ళి, రత్తమ్మ ఏంటి సీను కనిపించలేదని ఇలా బాధపడుతూ ఉంటే, నీ ఆరోగ్యం ఏం కావాలి, లెగు లేచి ముందిది తిను అని చెప్పి ఇక భోజనాన్ని పెట్టి రత్తమ్మతో మాట్లాడుతూ, చూడు రత్తమ్మ, సీను కనిపిస్తే సీను కనిపించలేదని నువ్వెంతలా బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది, కానీ సీనుని మనం కాపాడాలి అంటే నువ్వు నాకు కాస్త సహాయం చేయాలి అని చెప్పడంతో, రత్తమ్మ ఖచ్చితంగా చేస్తాను రేవతి, నీ వల్ల మేము ఎంతగానో కష్టాల నుంచి బయటపడ్డాము, నువ్వు అడిగిన చిన్న సహాయాన్ని చేయలేనా? అయినా నువ్వేమన్నా వేరేది చెప్తున్నావా? నా కొడుకు కోసమే కదా చెప్తున్నావు, చెప్పు రేవతి, నువ్వేం చెప్తే అదే చేస్తాను, తిరిగి మళ్ళీ నా కొడుకు నా దగ్గరికి వస్తే చాలు అని చెప్పి ఇంకా రత్తమ్మ మాట్లాడుతుంటే, చూడు రత్తమ్మ, నువ్వు సీను ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రత్తమ్మ, అదేంటి రేవతి అట్లా మాట్లాడుతున్నావు, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా, నీ దయ వల్ల నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా, మళ్ళీ సీను కథ చెప్తే వాడు కంగారు పడతాడేమో అని అంటుంటే, చూడు రత్తమ్మ, మనం సీను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే ఇంతకు మించి మరొక మార్గం లేదు అని చెప్పి ఇక రేవతి రత్తమ్మకు చెప్పి భోజనాన్ని పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే కావ్య అలాగే అప్పు ఇంకా కళ్యాణ్ ముగ్గురు కూడా కోర్టుకి వస్తారు. అక్కడికి రాజ్ కూడా వస్తాడు. రాజ్ అయితే కావ్యతో, కళావతి గారు, ఆ సీను గారి గురించి ఏదైనా తెలిసిందా అని అడుగుతుంటే ఇక కావ్య, లేదు రామ్ గారు, ఆ సీనుగాడు ఎక్కడ ఉన్నాడో, అసలు ఎవరు వాణ్ణి కిడ్నాప్ చేశారో అన్నది ఏ మాత్రం కూడా క్లూ లేదు, అసలు ఆ సీనుగాడిని ఎట్లా పట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు, ఇదంతా చూస్తుంటే అప్పుకి శిక్ష పడేలా ఉంది అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి రాజ్, అయ్యో నేనుండగా అప్పుకి ఎట్లాగా శిక్ష పడేలా చెయ్యను, చూడు కళావతి గారు, అదంతా నేను చూసుకుంటాను అని అంటుండగానే ఇక రేవతి కాల్ చేస్తుంది. రేవతి ఫోన్ చూసినా ఇక రాజైతే, రేవతి అక్క కాల్ చేస్తుంది, ఒక్క నిమిషం అని చెప్పి ఇక రాజైతే రేవతితో ఫోన్ మాట్లాడుతూ, అక్క ఆ సీనుగడి గురించి ఏమన్నా తెలిసిందా అని అడగడంతో ఇక రేవతి అయితే, రాత్ర సీను వాళ్ళమ్మ రత్తమ్మకి కాల్ చేశాడు అని చెప్పడంతో, అక్క నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, అలాగే నువ్వు నేనొస్తున్న విషయాన్ని ఎవరితో చెప్పద్దు అని చెప్పి ఇక రాజైతే, కళావతి గారు ముందు మీరు కోర్టుకెళ్ళండి, తర్వాత సీనుని తీసుకుని నేనొస్తాను అని చెప్పడంతో ఇక కావ్య, రాజ్గారు ఆ సీను గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతుంటే, చూడండి సీనుని తీసుకుని వస్తానని చెప్పాను కదా, అప్పు కళావతి గారిని తీసుకుని కోర్టుకెళ్ళండి అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజైతే రేవతి దగ్గరికి వెళ్తాడు. ఇక రేవతి సీను ఫోన్ చేసిన నెంబర్ని రాజ్కి ఇవ్వడంతో రాజ్ ఆ నెంబర్ ట్రేస్ చేస్తాడు, కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఒక్కసారిగా రాజ్ అయితే, ఇప్పుడు కూడా తప్పించుకున్నాడు, కానీ ఈ నెంబర్ రాత్రి వచ్చింది కదా, దీని సిగ్నల్స్ ద్వారా ఇది ఎక్కడ ఉందో పట్టుకోవచ్చు అని చెప్పి ఇక రాజ్ అయితే ఆ నెంబర్ని నైట్ ఎక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చాయో ట్రేస్ చేసి అక్కడికి బయలుదేరుతూ ఉంటే ఇంకా రేవతి కూడా రాజ్తో పాటు వస్తానని తనతోనే వెళ్తుంది. ఇంకా రాజ్ రేవతి ఇద్దరు కలిసి సీను ఉన్న ప్లేస్కి అయితే వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే కోర్టులో రాజ్ కోసం ఎదురు చూస్తున్న కావ్యకి యామిని ఎదురొస్తుంది. యామిని అయితే ఇంకా కావ్యని చూసి, హాయ్ కావ్య అలియాస్ కళావతి
ఏంటి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు? నువ్వు ఎంత ఎదురు చూసినా నువ్వు చూసేవాళ్ళు మాత్రం రారు అని చెబుతుంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కావ్య అయితే ఇక యామినితో అంటుంటే, యామిని అవును అవును కళావతి, నువ్వు చూసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రారు. ఎందుకంటే ఆ సీనుగాన్ని నేను కిడ్నాప్ చేశాను కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్క ఇదంతా ఈ యామినినే చేసిందని నాకు ముందు నుంచి తెలుసు, దీని పని అని చెప్పి ఇక అప్పు మీదకెళ్తుంటే పక్కన ఉన్న కళ్యాణ్, అప్పు ఏంటి ఆవేశం, మర్చిపోయావా? ఇప్పుడు నీ మీద కేసు ఫైల్ చేశారు. నువ్వు కనుక ఏదన్నా గొడవ చేస్తే తర్వాత మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే వదిన అన్నయ్య నీకోసం చాలా కష్టపడుతున్నారు. నువ్వు కాస్త ఈ ఆవేశాన్ని తగ్గించుకో అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుని ఆపుతాడు. ఇక కావ్య అయితే, చూడు నువ్వేం చేయాలనుకున్నా చెయ్యలేవన్న సంగతి నీకు ఇంకా సేపట్లో అర్థమవుతుంది అని చెప్పి కావ్య అంటుంటే యామిని గట్టిగా నవ్వి, పాపం కావ్య ఓడిపోతానని ముందుగానే తెలిసి ఇదిగో పైకి ఇట్లా గంభీరం మాటలు మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. చూడు నీ చెల్లెలికి ఎట్లాంటి శిక్ష పడకూడదు అనుకుంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అది కనుక చేశావంటే నీ చెల్లెలికి శిక్ష పడదు. అలాగే మళ్ళీ తను ఎప్పట్లాగాని తన డ్యూటీ తను చేసుకోవచ్చు అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటే, ఏంటా అన్నట్టుగా కావ్య యామిని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక యామిని అయితే కావ్యతో, అదే నీ మగుడు అంటే మా బావని కనుక శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయావంటే ఇక నీ జోలికి జీవితంలో రాను. ఎంచక్క మా బావని నాకిచ్చేస్తే హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా యామిని అంటుంటే, యామిని మాటలకి కావ్య నవ్వుతూ, పగటి కలలు కనమాకు, అది ఎన్నటికీ జరగదు. చూడు నీ పెళ్లిని నేనాపాలని అస్సలు అనుకోలేదు. కానీ ఆయనంతట ఆయనే పెళ్లిని ఆపేసి నా కోసం నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన నా ప్రేమ కోసం నా చుట్టూ తిరుగుతున్నారు. ఆయన్ని నా నుంచి ఎవ్వరూ విడతీలేరు. ఇక అప్పు విషయంలో అప్పుకి ఎలాగో శిక్ష పడదు. ఇంకొక మాట, సీను ఇంకాసేపట్లో ఆయన ఇక్కడికి తీసుకొస్తాడు. తర్వాత సీనుని కిడ్నాప్ చేసి ఇదంతా చేయించింది నువ్వే అని తెలిసిన మరుక్షణం ఆయన్ని విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో అది నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి ఇంకా కావ్య అయితే యామినికి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా యామిని కావ్య అన్న మాటలకి ఏంటిది ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? కొంపతీసి నిజంగానే రాజ్ ఆ సీనుగణ్ణి కాపాడేసి ఇక్కడికి తీసుకొస్తాడా? అలా తీసుకొస్తే రుద్రాణి గారు చెప్పినట్టు నిజంగానే బావకి అన్నీ తెలిసిపోతాయి. తరువాత ఇక బావ నన్ను జీవితంలో క్షమించడు, నన్ను అసహ్యించుకుంటాడు, నా మొహం కూడా చూడ్డు అని చెప్పి ఇక యామిని భయపడుతూ వెంటనే బయటికి వెళ్ళి రంగాకి కాల్ చేస్తుంది. అప్పటికే రంగా దెబ్బలతో ఉంటాడు. ఇక రంగా ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం ఆ సీనుగాడు తప్పించుకున్నాడు మేడం అని అంటుంటే ఒక్కసారిగా యామిని రంగాతో, ఇడియట్, అక్కడ అంతమంది ఉన్నారు కదరా, ఒక్కడిని కాపాడలేకపోయారా? అసలు మీరేం చేస్తున్నారు? దున్నపోతలా తినేసి ఫుల్గా తాగి పడుకున్నారా అని అంటుంటే, కాదు మేడం, రాత్ర ఆ సీనుగాడు మా కళ్ళు కప్పి వాళ్ళమ్మకి ఫోన్ చేశాడు. అలా ఆ నెంబర్ని ట్రేస్ చేసి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేశారు. మమ్మల్ని అందరినీ కొట్టి సీనుని తీసుకుని వెళ్ళిపోతున్నారు మేడం. మేము ఏం చేయలేకపోయాం అని చెప్పి ఇక ఆ రౌడీ అయితే యామినితో చెప్పడంతో ఇక యామిని అయితే భయంతో గజగజ వణుకుతుంది. ఇంకా రాజ్ సీనుని తీసుకుని కోర్టుకైతే వస్తాడు. ఒక్కసారిగా యామిని సీనుని అలాగే రాజ్ని చూసి భయంతో వణుకుతుంది. ఇంకా యామిని ఏం మాట్లాడాలో తెలియక కంగారుగా ఒక మూలన దాక్కుని ఉంటుంది. ఇక రాజ్ అయితే సీనుని తీసుకొచ్చి కోర్టులో అందరి ముందు నిజం చెప్పిస్తాడు. ఇక సీను అయితే, సార్ నన్ను క్షమించండి, ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల డబ్బు కోసం తప్పు చేశాను. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మీద లేనిపోని అబండాలు వేసి ఆవిడ సస్పెండ్ అయ్యేలా చేశాం. ఇదంతా నేను చేసిన తప్పే అని అంటుంటే, ఏంటి డబ్బు కోసం అంటున్నావు? అంటే ఇది నువ్వు కావాలని చేయలేదని అర్థమవుతుంది. కేవలం డబ్బుల కోసమే చేసినట్టుగా తెలుస్తుంది. కానీ నిన్ను అడ్డం పెట్టుకుని అపూర్వ మీద పగ తీర్చుకున్న ఆ మూడో వ్యక్తి ఎవరు అని అడగడంతో ఇంకా సీను అయితే అటు ఇటు దిక్కులు చూస్తుంటే కావ్య సీనుకి ఇంతకుముందే
ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పద్దు. అలా చెప్తే ఇక్కడ 2 జీవితాలు నాశనమైపోతాయి అని చెప్పి ఆ కావ్య ముందుగానే సీనుతో చెప్పడం వల్ల, లేదు సార్, లేదు, ఇదంతా నేనే కావాలని చేశాను. గతంలో ఒకసారి నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ అపూర్వ గారు నన్ను కొట్టారు. ఆ కోపంతోనే ఆవిడ సస్పెండ్ అయ్యేలా చేశాను. అంతే, ఎవరు నాకు డబ్బిచ్చింది లేదు అని అంటుంటే, రేయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఇందాక డబ్బులిచ్చి మరీ చెప్పిచ్చారు అన్నావు, ఇప్పుడేమో మాట మారుస్తున్నావు. చూడు, ఇలా 2 రకాలుగా మాట్లాడితే నీకు కోర్టు వదిలేస్తుందనుకుంటున్నావా? తర్వాత నీకు శిక్ష వేస్తుంది అని అంటుంటే, ఇంకా అతనైతే, అది కాదు సార్, మాలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మీద పగ తీర్చుకున్నామంటే ఎలాగూ మీరు నమ్మరు, అందుకే అట్లా చెప్పాను. నాకు ఎవ్వరూ డబ్బివ్వలేదు, నేనే ఆవిడ గారి మీద పగ పెంచుకుని ఇట్లా చేశాను. దయచేసి నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి అని అంటుంటే, ఇక కోర్టైతే ఆ సీనుకి ఒక 3 నెలలు శిక్ష వేసి ఇంకా అప్పుకి క్షమాపణలు కోరుకుంటారు. అలాగే కోర్టు టైంని వృధా చేసినందుకు అతనికి ₹1,00,000 జరిమానా వేస్తారు. ఇంకా కావ్య అంతా నేను చూసుకుంటాను అన్నట్టుగా ఇంకా సీను వైపు కాళ్ళతో సైగ చేసి అక్కడి నుంచి లేచి రాజ్ దగ్గరికి వస్తుంది. ఏవండి, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మీరు కనుక లేకపోతే నిజంగానే అప్పుకి శిక్ష పడుండేది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని హక్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా యామిని అయితే, ఛ, ఏంటి ఇట్లా అయిపోయింది, ఇట్లా అనుకుంటే ఒకలా అనుకుంటే ఇంకోలా అయ్యింది. టైం గాడ్ వాడు నా పేరు చెప్పలేదు అని చెప్పి ఇక యామిని ఊపిరి పీల్చుకుంటుంది. కొంతసేపటికి యామిని కార్ ముందెళ్ళి కావ్య నిలబడుతుంది. ఒక్కసారిగా యామిని కావ్య వైపు చూసి చాలా కోపంగా కిందకి దిగుతుంది. ఇక యామిని, అయ్యో ఏంటి యామిని, నువ్వు ఇట్లా వెళ్ళిపోతున్నావు? కనీసం నీ మొహం కూడా చూపించుకోవట్లేదు. అయినా నిన్న రాత్రి నీకొక సాంగ్ని డెలికేట్ చేశాను, దాన్ని రికార్డ్ చేసుకున్నావా? నాకు తెలుసులే నువ్వు రికార్డ్ చేసుకోవని, అందుకే నీ కోసం నేనే రికార్డ్ చేసి తీసుకొచ్చా అని చెప్పి అనుకున్నదొకటి అయినదొకటి అని చెప్పి ఇక సాంగ్ని ప్లే చేస్తుంది. ఒక్కసారిగా యామిని చాలా కోపంగా తన కారులోకి వెళ్ళి కూర్చుంటే, చూడు, ఇంకొకసారి నా జోలికి, నా కుటుంబం జోలికి వచ్చావంటే ఈసారి మాత్రం కాస్త కూడా ఆలోచించను. నీ గురించి రాజుగారి ముందు బయట పెడతాను. తర్వాత ఆయన ఏం చేస్తారో బాగా తెలుసు కదా నీకు అని చెప్పి ఇంకా కావ్య అయితే యామినికి గట్టి వార్నింగే ఇస్తుంది. ఇక యామిని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉద్యోగం వచ్చిన ఆనందంలో అప్పోని కళ్యాణ్ ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు. ఇక అప్పో అయితే, కవి కిందకి దించు, కవి కళ్ళు తిరుగుతాయి, కిందకి దించు అని చెప్పి ఇక కిందకి దిగి, బావా ఈరోజు నేను తిరిగి మళ్ళీ నా జాబ్లోకి జాయిన్ అయ్యానంటే అది నీ వల్లే. నువ్వు లేకపోతే ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న ఈ ఉద్యోగాన్ని శాశ్వతంగా వదులుకోవాల్సి వచ్చేది. థ్యాంక్ యూ బావా అని చెప్పి ఇంకా అప్పు అయితే రాజ్కి థ్యాంక్స్ చెప్తుంటే, ఇక రాజ్, చూడప్పు, ఇదంతా నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఇందులో మా అక్క బాధ్యత కూడా ఉంది. అక్క హెల్ప్ చేసి ఉండకపోతే ఈరోజు ఇదంతా జరుగుండేది కాదు అని అంటుంటే, ఇంకా అప్పు అలాగే కళ్యాణ్, అక్క ఎవరా అక్క అని చెప్పి ఇక కళ్యాణ్ అడుగుతుంటే, కావ్య కళ్యాణ్ కనుక రేవతిని చూస్తే తరువాత కళ్యాణ్కి అంతా నిజమంతా తెలిసిపోతుంది. తరువాత రేవతి గురించి నిజం బయట పెట్టేస్తాడన్న కంగారులో ఇక కావ్య, అయ్యో ఎవరైతే ఏంటి, మన అప్పుకి మళ్ళీ తిరిగి జాబ్లోకి జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. అప్పు, ముందు జాబ్లో జాయిన్ అవ్వు, తర్వాత నిన్ను ఇట్లాంటి కేసులో ఇరికిచ్చిన వాళ్ళ భరతం పట్టు అని చెప్పి ఇంకా కావ్య అయితే అప్పు దగ్గరగా వెళ్ళి చెప్తుంది. అప్పు పడతా నన్ను ప్లాన్ చేసి మరీ సస్పెండ్ అయ్యేలా చేసింది కదా, దాని పని పడతా అని చెప్పి ఇక అప్పు తన మనసులో అనుకుంటుంది. ఇంటి దగ్గర రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా గదిలో కాలు కాలిన పిల్లల్లా తిరుగుతూ ఉంటారు. ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి, ఏంటి కాళ్ళు నిలకడగా ఒక దగ్గర నిలబడట్లేదా? కాలు కాలిన పిల్లిలాగా తెగ తిరుగుతున్నారు. మీరు ఎందుకలా తిరుగుతున్నారో నాకు తెలుసు, కానీ మీరు ఏడ్చే ఒక విషయం చెప్పనా అని అంటుంటే, ఒక్కసారిగా రాహుల్ ఆశ్చర్యంగా స్వప్న వైపు చూస్తే, ఇక రుద్రాణి అయితే, ఏంటి
ఏడ్చే విషయం అంటున్నావు? అసలు నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నామే అని అంటుంటే, ఎలా కనిపిస్తారు? నువ్వొక రాక్షసిలాగా, వీడు రాక్షసుడిలాగా అని చెప్పి ఇక స్వప్న గట్టిగా నవ్వుతుంది. ఏయ్, మాకేం నవ్వు రాలేదు గాని ముందు ఆ విషయం ఏంటో చెప్పు అని అంటుంటే, మీరు ఎంతో కష్టపడి ప్లాన్ చేసి మరి అప్పుని సస్పెండ్ అయ్యేలా చేశామని తెగ సంబరపడిపోయారు కదా. కానీ అప్పుకి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వమని జాయినింగ్ లెటర్ వచ్చింది. పైగా తనని నిజ నిజాలు తెలుసుకోకుండా సస్పెండ్ చేసినందుకు పైనుంచి క్షమాపణలు చెప్తూ లెటర్ కూడా పంపించారు అని చెప్పి ఇక స్వప్న చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా స్వప్న కూడా అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని చెప్పి సాంగ్ పాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ, నిజంగానే స్వప్న పాడిన పాటకి మనకి కరెక్ట్గా షింక్ అయింది. అయినా ఈ యామిని ఏంటి మమ్మీ, ఎప్పుడు కూడా ఇలా అట్టర్ ఫ్లాప్ అయ్యే ప్లాన్సే చేస్తుంది. తను కూడా మళ్ళాంటిదే కదరా, అందుకే అట్టర్ ఫ్లాప్ ప్లాన్సే చేస్తుంది. చెప్తా దాని పని అని చెప్పి రుద్రాణి అయితే యామినికి కాల్ చేస్తుంటే, యామిని రుద్రాణి ఫోన్ని చూసినా సరే లిఫ్ట్ చేయదు. మళ్ళీ రుద్రాణి కాల్ చేసేసరికి యామిని, ఏంటి ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే దానికి అర్థం మాట్లాడడం ఇష్టం లేదని, ఎందుకు పదే కాల్ చేసి విసిగిస్తున్నారు అని అంటుంటే, ఏ నీ అసమర్థతని నీకు గుర్తు చేస్తానని భయపడుతున్నావా? అందుకేనా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏదో ఇరగదీస్తాను, పొడి చేస్తాను, సాధించేస్తాను అని ఏదేదో చెప్పావు. మరి ఇంతలా ఓడిపోయినందుకు నీకు సిగ్గనిపించట్లేదా? నువ్వు ముందుగా నాతో చెప్పుండాల్సింది. అయ్యో, నేనిదేం చెయ్యలేను, నాకు నా వల్ల కాదు అని చేతులెత్తేస్తే నేనే ఏదో ఒకటి సెట్ చేసి ఉండేదాన్ని కదా. ఆ సీనుగాడు బయటికి రాడు, అప్పుకి ఉద్యోగం రాదు, ఇక అది ఇంట్లోనే కూర్చుంటుంది అని చెప్పి ఏవేవో డైలాగులు వేశావు. అసలు నిన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారు ఇదినట్టే అని చెప్పి రుద్రాణి అయితే తెగ రెచ్చిపోతుంది. రుద్రాణి మాటలకి ఇక యామిని, చూడండి రుద్రాణి గారు, ఇది ఫెయిల్ అయింది కదా అని నేను ఓడిపోయినట్టు కాదు. ఎట్లా అయినా సరే ఆ దుగ్గిరాల కుటుంబం మీద దెబ్బ కొడతాను, అలాగే రాజ్ని దక్కించుకుంటాను. ఇక రాజ్ని ఆ కుటుంబానికి శాశ్వతంగా దూరం చేస్తాను అని చెప్పి ఇక యామిని అయితే కాల్ కట్ చేస్తుంది. ఇంకా రుద్రాణి నవ్వుకుంటూ, రే, ఈ యామిని నమ్ముకుంటే మనకి కుదరదులే కానీ మనమే ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేయాలి అని చెప్పి రుద్రాణి రాహుల్ అనుకుంటారు. ఇంతలో కావ్య అలాగే రాజ్ ఇంకా అప్పు యూనిఫామ్తో అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ అలా చూసి చాలా సంతోషిస్తారు. ఇక ధాన్యలక్ష్మి అయితే తన చేతులతో అప్పుకి హారతిచ్చి, నన్ను క్షమించప్పు, ఎన్ని రోజులు నీ సిన్సియారిటీ తెలియక నేను కూడా రుద్రాణిలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ మనసుని బాధ పెట్టాను. నువ్వు కష్టపడి తెచ్చుకున్న ఈ ఉద్యోగం నీకు నచ్చినంత వరకు సంతోషంగా చేసుకోవచ్చు. ఇక ఎప్పుడు కూడా నేను నీ మనసు బాధపడేలాగా మాట్లాడను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే అప్పుని హారతిచ్చి లోపలికి తీసుకొచ్చి దగ్గరికి తీసుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.